నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం లైకోపోడియం గురించి మాట్లాడుకుందామండి. లైకోపోడియం అనే ఔషధం మెయిన్‌గా ఎటువంటి ఎఫెక్ట్స్‌కి పనిచేస్తది, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌కి పనిచేస్తది అనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నానండి. లైకోపోడియం అనే ఔషధం ఏంటంటే ఏదైనా సరే మెంటల్ అంటే మైండ్ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏదైనా యాంగ్జైటీ న్యూరోసిస్ కానీ, లేదంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వలన కానీ, లేదంటే జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ వలన కానీ, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురైనప్పుడు బాడీలో వచ్చే సహజ సిద్ధమైన చేంజెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటన్నిటికీ లైకోపోడియం అనేది దివ్య ఔషధంగా మనం పరిగణిస్తూ ఉంటాం. సో బేసిక్గా ఈ లైకోపోడియం అనేది ఒక సెక్షువల్ రెమెడీ కూడా. మెయిన్గా ఈ వర్క్ స్ట్రెస్ గురించి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వలన ఏదైతే మనకి సెక్షువల్ పవర్స్ తగ్గుతూ ఉంటాయో, లేదంటే కొంతమందికి యాంగ్జైటీస్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, ఫిజికల్ స్ట్రెస్ తక్కువ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి కొంతమంది ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, అంగస్తంభన సమస్యలు అని చెప్తూ ఉంటాం. అంటే ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి కానీ, శీఘ్రస్ఖలన సమస్యలు అంటే మనం ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఇట్లాంటి ఏదైతే మనకి అవర్స్ టుగెదర్ ఎవరైతే ఫిజికల్ ఇమ్మొబిలిటీ అంటే కదలకుండా అవర్స్ టుగెదర్ ఒక చోట కూర్చుని, అలాగే మెంటల్ స్ట్రెస్ ఎవరైతే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళలో యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వాళ్ళు మ్యారీడ్ పీపుల్ అయి ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, అంటే చిన్న న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయినా, లేదంటే మిడిల్ ఏజ్డ్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, జనరల్గా వాళ్ళు ఈ స్ట్రెస్ రిలేటెడ్ కంప్లైంట్స్ డెవలప్ అయినప్పుడు జనరల్గా ఈ సెక్షువల్ కంప్లైంట్స్ అనేవి క్రాపప్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళ లైకోపోడియం అనేది చాలా దివ్య ఔషధంగా పరిగణిస్తూ ఉంటాం. సో జనరల్గా ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే మనం పొటెన్సీ బట్టి, ఆ ఉండే కంప్లైంట్ బట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో జనరల్గా వీళ్ళలో ఏంటంటే 30 పొటెన్సీ ఇవ్వాలా, లేదంటే 200 పొటెన్సీ ఇవ్వాలా అనేది వాళ్ళకుండే ఎఫెక్షన్ బట్టి, అంటే వాళ్ళకుండే ఆ కంప్లైంట్ బట్టి మనం డిసైడ్ చేసి పొటెన్సీ అనేది ఇస్తూ ఉంటాం. ఇండివిజువల్స్ని తీసుకుంటే వీళ్ళలో బాసిజం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఎవరైతే వాళ్ళు ఆఫీస్లో సుపీరియర్స్, అంటే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది లైకోపోడియం ఇండివిజువల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కింద పనిచేసే వాళ్ళని వీళ్ళు లెక్క చేయరు. జనరల్గా వాళ్ళని ఎప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ, అంటే వాళ్ళు ఎక్కువగా చిన్న చూపుతో చూడటం, లేదంటే తక్కువ చేసి మాట్లాడటం, లేదంటే అపహేళన చేసి మాట్లాడటం, లేదంటే తీసేసినట్టు మాట్లాడటం, ఎక్కువ బాసిజం అనేది ఎక్కువగా ఈ లైకోపోడియం ఇండివిజువల్స్లో సహజ సిద్ధంగా కనిపించే గుణం. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్కువ తెలియకుండానే లోపల ఒక ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అయినప్పుడు వాళ్ళలో ఈ సెక్షువల్ కంప్లైంట్స్ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఇట్లా బాసిస్టిక్ మైండ్, లేదంటే ఇట్లా ఇంట్రోవర్ట్స్ ఉన్న వాళ్ళలో, లేదంటే బాగా టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్స్ ఉన్న వాళ్ళలో, ఎవరైతే పక్కన మనిషిని చిన్న చూపుతో మాట్లాడటం, సో ఇట్లాంటి వాళ్ళలో ఉండే సెక్షువల్ కంప్లైంట్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో, ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే శీఘ్రస్ఖలన సమస్యలు కానీ, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ముందు ఒక హెల్త్ కంప్లైంట్ అనే దానికంటే ముందు ఈ మానసికంగా మైండ్ ప్రకారంగా డెవలప్ అయ్యే కంప్లైంట్స్. సో వీళ్ళు బేసిక్గా ఏంటంటే హార్ట్ పేషెంట్స్ అంటే వీళ్ళు వేడి ఎండని తట్టుకోలేరు, ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి. సో వీళ్ళకి స్వీట్స్ అంటే ఇష్టం, సో వీళ్ళకి స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం. సో వీళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళే గ్రేట్ అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. సో ఎవరి మాట వినటానికి కూడా ఇష్టపడరు. సో ఇట్లాంటి పీపుల్ ఏంటంటే వీళ్ళు జనరల్గా దే ఆర్ కాల్డ్ లైకోపోడియం పీపుల్, అంటే డామినేటింగ్ డిక్టేటోరియల్ మైండ్ సెట్ ఉండే వాళ్ళందరూ లైకో గ్రూప్లోకి వెళ్తూ ఉంటారండి. అంటే వీళ్ళు బాగా డామినేట్ చేస్తుంటారు, డిక్టేట్ చేస్తుంటారు అందరూ. ఎవరైనా వచ్చి తనకు సలహా ఇద్దాం అనుకున్నా వాళ్ళు వినే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ గ్రేట్. సో ఇట్లాంటి కండిషన్స్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సెక్షువల్ కండిషన్స్ ఏమైనా ఉంటే మీరు ఒక ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి, అది ఆ లైకోపోడియం కాన్స్టిట్యూషన్ అనేది ఆ డాక్టర్ గారు డిసైడ్ చేసిన దాన్ని బట్టి తీసుకుంటే, ఏదైనా సరే ఇట్లాంటి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్న ఫిజికల్ కంప్లైంట్స్లో కనిపించినప్పుడు ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే లైకోపోడియం ఎగ్జాక్ట్గా మనం పొటెన్సీ డిసైడ్ చేసి మెడిసిన్ అనేది ఇవ్వగలిగితే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి ఇతరితర మందులు అవసరాలు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గ్రాడ్యువల్గా మనం అన్నీ ఉండే కంప్లైంట్స్ కూడా ఏవైతే మైండ్లో ఆ కంప్లైంట్స్ ఉన్నాయో, అంటే ఆ మెంటల్ లెవెల్లో మనకి ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని కూడా తగ్గించుకుంటూ ప్రాపర్గా ఒకవేళ ఫిజికల్ కంప్లైంట్స్లో ఇందాక నేను చెప్పిన సెక్షువల్ కంప్లైంట్స్ కూడా కోరిలేట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు వీటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. మన హోమియోపతి మెడిసిన్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మంచి అద్భుతమైన ఫలితాలు ఇవ్వచ్చు అని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.